నమస్తే. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. మెగా9 టీవీ భక్తి ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. వార ఫలితాలలో భాగంగా జూన్ 9 నుంచి జూన్ 15, 2025 వరకు దేశకాలమాన పరిస్థితులలో గ్రహాల యొక్క సంచారము, వాటి యొక్క ప్రభావము దేశం మీద, ఇటు రాశుల మీద ఎలా ఉండబోతోంది అనే అంశాలను పరిశీలించగా, ముందుగా గ్రహస్థితులు చూసినట్టయితే సూర్యుడు వృషభ రాశిలో జూన్ 14 వరకు సంచారం చేస్తాడు. జూన్ 15 నుంచి మిథునంలోకి ప్రవేశం చేస్తాడు. అయితే చంద్రుడు మిథునం నుంచి కన్యా రాశి గుండా ప్రయాణం చేస్తాడు. శనీశ్వరుడు వక్రగతిలో కుంభరాశిలో సంచారం చేస్తున్నాడు. రాహువు మీనరాశిలోను, కుజుడు సింహరాశిలో అగ్నిశత్రుత్వ ప్రభావంతో ఉండబోతున్నాడు. అయితే బుధుడు మేషరాశిలోను, బృహస్పతి వృషభ రాశిలోను, శుక్రుడు యథావిధిగా మిథున రాశిలో సంచారం చేస్తున్నాడు. అయితే గ్రహాల యొక్క సంచారము దేశం మీద, ఇటు రాశుల మీద ఎలా ఉండబోతోంది అంటే, ముందుగా సామాజిక, ఆర్థిక, వ్యవసాయ, రాజకీయ దృష్ట్యా ఎలా ఉండబోతోందంటే, వ్యవసాయదారులకు చూసుకున్నట్టయితే కనుక వర్షభద్రత మీకు సులభంగా లభించదు. అంటే మనకి ప్రతిరోజు మారుతూ ఉంటాయి కాబట్టి వాతావరణంలో మార్పులు ఉంటాయి, ఇటు గ్రహాల్లో కూడా మార్పులు ఉంటాయి కాబట్టి గత వారంలో మనకి వర్షానికి లోటు లేకుండాను, నీటికి ఎద్దడి లేకుండాను గడిచింది. మరి ఈ సమయంలో రైతులు కొంత ఇబ్బంది పడేటట్టుగా గోచరిస్తోంది. పొలాలకు నీటి అవసరం చాలా ఎక్కువగా ఉండే అవసరం కనబడుతోంది. దానికి సంబంధించిన ప్రత్యామ్నాయాలు ప్రతి ఒక్క రైతు తీసుకోవాలి. అయితే రాజకీయ పరంగా ఎలా ఉండబోతోందంటే కనుక, అధికార ప్రతిపక్షాల మధ్య మాటల పోరు, మాటల యుద్ధం జరిగేటట్టుగా, అంటే తీవ్రమైన సంక్షోభము, వేడి వాతావరణము మనకి రాజకీయ దృష్ట్యా గోచరిస్తోంది. ఇంకా ఆర్థిక పరిస్థితి చూసుకున్నట్టయితే స్టాక్ మార్కెట్లో అంటే స్లోగా గమనం ఉంటుంది. ఫాస్ట్గా మనకి ఎప్పటికప్పుడు ఉండకుండా ఫ్లక్చుయేట్ అవుతూ నిదానంగా స్టాక్ మార్కెట్లో వెళ్ళేటట్టుగా గోచరిస్తోంది. తద్వారా ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేశారో వారికి కాకుండా మధ్యవర్తులకు, దళారులకు లాభాలు తెచ్చిపెట్టేటట్టుగా గోచరిస్తోంది. సామాజిక పరిస్థితి చూసుకున్నట్టయితే కనుక మానసిక ఒత్తిడులు, కుటుంబ సమస్యలు చాలా తీవ్రతరంగా ఉండబోతున్నాయి. దీంతో పాటు కొంచెము అంటే ఉద్రిక్త వాతావరణాలు కుటుంబంలోనూ, వ్యాపారంలోనూ, ఏ ఇద్దరు మనుషులు కలిసినా అగ్రెసివ్ నేచర్తోనూ కొట్టుకునే పరిస్థితిలోనూ ఇలా కనబడుతోంది. అంటే ప్రజల మధ్య, ప్రజలకే ఏ ఇద్దరు మనుషుల దగ్గర పొంతన లేకుండా, అది కుటుంబపరంగా కావచ్చు, వ్యాపార పరంగా కావచ్చు, దేశపరంగా కూడా కావచ్చు, ఉద్రిక్త వాతావరణం అనేది గోచరిస్తోంది. అయితే ఈ రాశి ఫలితాలు అంటే ఇది మనకి దేశకాలమాన పరిస్థితుల మీద చూపిస్తోంది ప్రభావము. మరి రాశి మీద ఎలాంటి ఫలితాలు చూపిస్తోంది అంటే కనుక, ముందుగా మేషరాశి వారికి చూసినట్టయితే వీరి యొక్క గ్రహస్థితి బుధుడు మీకు చాలా అనుకూలంగా ఉన్నాడు. దీంతో పాటు కుజుడు కూడా దీర్ఘంగా ప్రభావితం చేస్తాడు. అంటే చాలా ఎక్కువ కాలము కుజుడు యొక్క ప్రభావము మీ మీద ఉండబోతోంది అనమాట. అయితే మరి విద్యార్థులకు చూసుకున్నట్టయితే కనుక మీరు కాన్సన్ట్రేషన్గా, పట్టుదలతో, స్థిరమైన బుద్ధితోనే ముందుకు వెళ్ళే అవకాశం కనబడుతోంది. ఏదో చదివేశామంటే చదివేశాము, రాసేసామంటే రాసేసామని కాకుండా మీరు పట్టుదల, కృషి ఈ రెండు ఈ వారం రోజులు మీరు పెట్టుకోవాల్సిన ప్రత్యేకమైన పరిస్థితి. అయితే మరి ఉద్యోగస్తులకు చూసుకున్నట్టయితే తీవ్ర స్థాయిలో గత వారం చాలా ఇబ్బంది పడ్డారు. ఆ ఇబ్బంది నుంచి ఇప్పుడు కొంత ఉపశమనం కలిగేటట్టుగాను, దీంతో పాటు మీ అంతటా మీరే అవకాశాలను సృష్టించుకోవాలి. ఎవరో చేతికి వచ్చి అందివ్వరు. మీ అంతటా మీరే వచ్చిన అవకాశాలను కానీ, లేదా అవకాశాలను సృష్టించుకుని మీరు ఉపయోగించుకునే ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోవాలి. ఈ వారం మీకు అస్సలు బాగాలేదు కాబట్టి కొత్తగా ఏది ప్రయత్నం అనేది చేయకండి. దీంతో పాటు అవకాశాలు సృష్టించుకోవడము అంటే కనుక మీకు ఎలాంటి పరిస్థితులు, ఎలాంటి వాతావరణము
సరిపడుతుందో దానికి తగ్గ ప్రయత్నాలు మాత్రం తప్పనిసరిగా చేసుకోండి. పెట్టుబడుల జోలికి వెళ్ళకండి. కొత్తగా ఏదైనా కొనడం కానీ, లేదా కోర్టు కేసులు వేసుకోవడం కానీ, ఇలాంటివేవి ఆ ప్రయత్నాలు ఈ వారంలో చేయకండి. అయితే వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే కనుక కొద్దిగా వ్యయం ఎక్కువ అయ్యేటట్టుగాను, లాభాలు తగ్గేటట్టుగాను గోచరిస్తోంది. దానికి సంబంధించినటువంటి ప్రత్యామ్నాయ మార్గాలు తప్పనిసరిగా తీసుకోండి. ఇంకా కుటుంబ పరంగా చూసుకున్నట్టయితే కుటుంబంలో అన్యోన్యత లోపిస్తుంది. కొంచెం ఉద్రిక్త వాతావరణం కనబడుతోంది. కుటుంబంలో గొడవలు రావడం కానీ, కొట్టుకోవడాలు కానీ, ఇలాంటివి కొంచెం ఎక్కువగా కనబడుతున్నాయి. కుటుంబ పెద్ద ఎవరైతే ఉంటారో వాళ్ళు సమన్వయం చేసే ధోరణిలో ఈ వారం పూట మీరు మెలగాలి. అయితే ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కనుక విపరీతమైన ఒత్తిడి ఉంటుంది అని అనుకున్నాం కదా. ఆ ఒత్తిడితో పాటు డిస్ట్రక్షను, డిప్రెషను, ఏ పని మీద శ్రద్ధ లేకపోవడము, మీ అంతటా మీరే చేజేతులారా వచ్చిన అవకాశాలను ఉపయోగించుకోకుండా చేసే పరిస్థితి గోచరిస్తోంది. ఈ స్ట్రెస్ వల్ల తలకి వెళ్ళే అవకాశము, తలకు సంబంధించిన రుగ్మతలు వచ్చే అవకాశము కనబడుతోంది. జాగ్రత్తలు తీసుకోండి. అదే మీకు చెప్పదగిన పరిహారం ఏంటంటే కనుక మంగళవారం రోజు హనుమాన్ చాలీసా తప్పనిసరిగా చదివే ప్రయత్నం చేయండి. నాకు రాదు, నోరు తిరగదు, ఇలాంటి మాటలు కాకుండా ఎలాగ మీకు చదవాలని అనుకుంటారో, ఎలా వస్తుందో, చదువు వచ్చిన వాళ్ళు చదవగలుగుతారు. చదువు లేని వాళ్ళ పరిస్థితి ఏమిటి? వాళ్ళు ఏం చేస్తారంటే మీ నోటికి పలకకపోతే ఏదైనా అంటే ఒక పెట్టుకుని ఆ పుస్తకం చదువుకోవడమో, లేదా అంటే ఒక వీడియో పెట్టుకుని దాంతో పాటు మీరు చదివే ప్రయత్నం చేయాలి. మీ నోటితో మీరు పలకాలి. అది ఎలాగైనా సరే ఆ ప్రయత్నం చేసుకోండి. ఇది ఈ రాశిలో ఉండే వారికి చెప్పదగిన గోచారరీత్యా ఫలితాలు, పరిహారాలు, సూచనలు.